వచ్చినాయంటే మేము వేణమక్కాడికి మేము చచ్చిపోతాను తెలిసి కూడా వేణక్కాడికి ఆడ ఉన్న పాత కట్టడం కూర్చునక్క నేను చచ్చిపోతాను తెలిసి కూడా మీ అందరికి రాముడి గుడి కట్టాలని చెప్పి మీ అందరికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కళ్ళారా చూపెట్టాలని చెప్పి నేను చచ్చిపోతాను తెలిసి అయోధ్యకు పోయి అక్కడున్న కట్టడాన్ని కూల్చేసిన వ్యక్తి మీ బండి సంజయక. కేసీఆర్ కొడుకు వెంట కాంగ్రెస్ వాళ్ళు వెంటాక అయోధ్య కోసం రాముడి కోసం చచ్చిపోదాం అనుకున్నాం మేము. ఏ కాంగ్రెస్ తోడు చచ్చిపోదాం అనుకున్నాక ఏ బీఆర్ఎస్ తోడు చచ్చిపోదాం అనుకున్నాక ఇలా 100 మంది చచ్చిపోయారక్క మా కార్యకర్తలు. ములాసింగ్ కాల్చి చంపిండక్క మా కార్యకర్తలను. 6 నెలల పాటు పుట్టలు శవాలు వెళ్ళినాక రాముడి గుడి కట్టడానికి మీరందరూ అనుకుంటారు ప్రశాంతంగా రాముడి గుడి పూజ రాముడి గుడి కట్టినాం రాముని పూజ చేసినాం అక్షింతలు వచ్చినాయని మీరు అందరూ అనుకుంటారక్క. కానీ ఆ రాముడి గుడి కట్టడానికి వెనుక మా కార్యకర్తలు చచ్చిపోయారక. నేను చచ్చిపోయేటువంటి బతికి మళ్ళీ మీ దగ్గరకు వచ్చినాక నేను ఇలా ఈ మాట్లాడే కేసీఆర్ కొడుకు చెప్పాలి. అది దేవుని నమ్మడా కేసీఆర్ కొడుకు, దేవుని నమ్మని నాస్తికుడు. ఇలా రాముడి గురించి మాట్లాడతాడు. మీ అయ్యా వెములవాడకు వచ్చి వెములవాడ పెళ్లి చేసుకున్నాడు కేసీఆర్. ఆ వెములవాడ చెప్పాను నేను పెళ్లి చేసుకున్న గుడి నేను మర్చిపోతాను వెములవాడ అని. వెములవాడకు సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాడు. ఒక్క పైసా ఇవ్వాలి ఇంతవరకు, ఒక్క పైసా ఇవ్వలే. ఉల్టా వెములవాడ పైసలు పట్టుకపోయింది వేరే కాడికి. ఇలా కొండగట్టు పోయి కొండగట్టుకు 100 కోట్లు ఇస్తాడు. రాముని ఆంజనేయ స్వామిని మోసం చేసాడు. ధర్మపురి వేణు ఆడ 100 కోట్లు ఇస్తాడు మీ అయ్యా. ఆడ లక్ష్మీ నరసింహస్వామిని మోసం చేసాడు. ఆ ముక్తేశ్వర కాళేశ్వర ఆలయం వేణు ఆడ 100 కోట్లు ఇస్తాడు. ఆడ శివుణ్ణి మోసం చేసాడు. యాదాద్రి వేణు పొట్టు జాగాలు ఉన్నాడు. ఈ కేసీఆర్ కొడుకంటాడు యాదాద్రిలో సంవత్సరం నెలకు కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి వ్యాపారంగా మార్చారు. ఇలా మీరా రాముడి గురించి మాట్లాడేది, ఇలా మీరా దేవుడి గురించి మాట్లాడేది. ఇలా రాముడి గురించి మాట్లాడితే ఇలా మీకు హేళన చేస్తున్నారు, రాముని హేళన చేస్తున్నారు. రాముడు అంటాడు. అరే నా రాముడు అందాల రాముడు, ఆదర్శ రాముడు, అందరి రాముడు, అయోధ్య రాముడు అయోధ్యలో జన్మించింది కాబట్టే నా నరేంద్ర మోడీ అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మించి ఈ రోజు ఈ దేశ ప్రజలకు అంకితం చేసిన విషయాన్ని ఇలా కేసీఆర్ కొడుకు ఆలోచించాలి. అభివృద్ధి ఏం చేసిండు బండి సంజయ్ అట. ఏం చేసావో ఫస్ట్ నీ మేధావి ఏం చేసి రమ్మని చెప్పు. కమాన్ చౌరస్తాకు నీ అయ్యని రమ్మని చెప్పు. మీ అయ్యని రమ్మని చెప్పు. డేట్ టైం ఫిక్స్ చేయి. మీ అయ్య దగ్గర నేనొచ్చి మాట్లాడతా. దళిత బంధు ఎంతమందికి ఇచ్చిండు, దళితులకు 3 ఎకరాలు ఎంతమందికి ఇచ్చిండు, బీసీలను ఎందుకు పొట్టగొట్టుకున్నాడు, అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ అమలు చేయడంలో ఎందుకు తాచారం చేసిండు, దళితుడు ముఖ్యమంత్రి చేస్తాను ఎందుకు చేయలే, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు ఎందుకు చేసిండు, ఈ చొప్పతిలో ఒక్కొక్కరి పేరు మీద 1,50,000 అప్పు చేసినటువంటి బిచ్చపతి చేసినటువంటి మూర్ఖుడు నీ అయ్యా నువ్వు నీ కుటుంబం అన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి. ఇలా ఏది పడితే అది బండి సంజయ్ తిట్టి ఆడి పోసుకొని ఇవాళ నన్ను మోసం ఇవాళ తెలంగాణ ప్రజలను మోసం చేసిన కుటుంబం నీ దరిద్ర కుటుంబం అన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి. బిడ్డ నోరు జాగ్రత్త పెట్టుకో. నే నోరు ఉంది కాదని చెప్పి ఇంకా అహంకారంతో నీ అయ్య ముఖ్యమంత్రి అనుకుంటున్నావేమో. కండ కావురం తల్లికాయకెక్కి ఏది పడితే అది మాట్లాడితే కరీంనగర్ లో అడుగు పెట్టనీయమన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి. ఇలా అభివృద్ధి చేశాక నేను చేసిన అభివృద్ధి ఇవాళ కరీంనగర్ లో ఇలా ఏం చేసినటువంటి ఇలా రాముడి గురించి చెప్తుంటున్నాడు. అక్క కరీంనగర్ నుంచి వరంగల్ రోడ్డుకు ఇలా నేను 2,100 కోట్లు పట్టుకొచ్చిన. మీరు టికెట్ ఇచ్చిన మేధావి రోజు వరంగల్ పోతారు కదా, ఆ పైసలు ఎవరు తెచ్చిండో ఆ మేధావిని అడుగుంటే కూడా నీ అయ్యనని చెప్పు. కరీంనగర్ జగిత్యాల రోడ్డు నీ చెల్లెస్తుంది